జన సైనికుల గుండాల ప్రశ్నిస్తే చంపేస్తారా? ప్రకాష్ రాజ్ జన సైనికులపై ప్రకాష్ రాజ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ మీద జన సైనికులు దాడికి యత్నించడాన్ని తప్పుపట్టారు. ప్రశ్నిస్తే చంపేస్తారా? మీరు జన సైనికుల గుండాల అంటూ మండిపడ్డారు. జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారని, దేశం మొత్తం చూస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రకాష్ రాజ్ సూచించారు. బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ వీడియో విడుదల చేశారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టు వ్యవహారంపై మరోసారి స్పందించిన ప్రకాష్ రాజ్ ప్రశ్న రావణ్ విషయంలో జన సైనికులు అత్యుత్సాహం చేస్తున్నారని విమర్శించారు. మీరు జన సైనికుల గుండాల ప్రశ్నిస్తేనే చంపేస్తారా అంటూ మండిపడ్డారు. ఏంటో జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్టు చేసి తీసుకొచ్చారు. కోర్టు బెయిల్ మీద బెయిల్ ఇస్తుంది. మీరు అరెస్టు మీద అరెస్టులు చేస్తున్నారు. ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బెదిరింపులు ఏంటి? బిహేవ్ యువర్ సెల్ఫ్, దేశం చూస్తుంది. దిస్ ఈజ్ నాట్ డన్ అంటూ ప్రకాష్ రాజ్ వీడియో విడుదల చేశారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రశ్న రావణ్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ జిల్లాలోని పిఠాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం పిఠాపురంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనల అనంతరం కోర్టు రావణ్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో కేసులో ప్రశ్న రావణ్ను సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సర్పవరంలో పోలీస్ స్టేషన్ వద్ద జన సైనికులు ప్రశ్న రావణ్ ఉన్న కారుపై కోటుగుడ్లతో దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులు రావణ్ని మచిలీపట్నం తరలించారు. మరొక వైపు యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు కేసులు కక్ష సాధింపు చర్య అంటూ ప్రకాష్ రాజ్ మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించినందుకు అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని, నాయకులను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సరికాదని, ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను తెలియజేసే హక్కు, స్వేచ్ఛ ఉందని అన్నారు. ఇలా అంచువేయటం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని ప్రకాష్ రాజ్ మండిపడుతున్నారు. ఎప్పుడు తన ఐకాన్ #జస్ట్ ఆస్కింగ్తో పొలిటికల్ లీడర్స్ను ఇరికిన పెట్టే ప్రకాష్ రాజ్ ఈసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ పాయింట్ను టచ్ చేస్తూ ఒక ఘాటైన ట్వీట్ చేశారు. మీ నాన్నను చూసైనా ఆ పనులు ఆపండి. తన మొదటి ట్వీట్లో ప్రకాష్ రాజ్ పోలీస్ వ్యవస్థ గురించి చాలా తీవ్రంగా కామెంట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో ఏళ్లు సేవలు అందించిన మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో అయినా ఆలోచించండి. మీకు ఒక పవర్ఫుల్ పదవి రాగానే మీ పర్సనల్ ఎజెండాలు, కోరికలు తీర్చుకోవడానికి పోలీస్ వ్యవస్థను వాడుకోకండి. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్కు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తండ్రి కొణిదెల వెంకట్రావు ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్డ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కరెక్ట్గా ఆ పాయింట్నే బేస్ చేసుకుని ప్రకాష్ రాజ్ ఈ ఎమోషనల్ పొలిటికల్ అటాక్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటం సరైంది కాదని పదే పదే అంటున్నారు. ప్రశ్నిస్తే చంపేస్తారా? ఆ తర్వాత కొన్ని గంటలకి ప్రకాష్ రాజ్ మరో సెన్సేషనల్ టిట్ వదిలారు. ఈసారి ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్స్ను ట్యాగ్ చేస్తూ జనసేన కేడర్పై విరుచుకుపడ్డారు. అసలు మీ జనసేన పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఈ పనులేంటి? నిలదీసి ప్రశ్నిస్తే చంపేస్తారా? ఈ రౌడీజం మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అంటూ ఒక పోస్ట్ను కోట్ చేస్తూ ఫైర్ అయ్యారు. దీనికి ఒక వీడియో కూడా యాడ్ చేశారు. ఏంటో జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. జన సైనికుల గుండాల ప్రశ్నించాడని అరెస్టు చేసి తీసుకొచ్చారు. కోర్టు బెయిల్ మీద బెయిల్ ఇస్తుంది. మీరు అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నారు. ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బెదిరింపులు ఏంటి? ప్రశ్నించే వాళ్లను ఈ జన సైనికులు చంపేస్తారా ఏంటి? కాస్త జాగ్రత్తగా ఉండండి, దేశం చూస్తుంది అని ప్రకాష్ రాజ్ చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ వర్సెస్ జనసేన గతంలో కూడా పలుమార్లు ఐడియాలజీ పరంగా పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్కు మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద కోల్వారే నడిచింది. గత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ టైంలో కూడా ఈ విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలో ఉండటం, పవన్ కీలకమైన డిప్యూటీ సీఎం పోస్టులో ఉండటంతో ప్రకాష్ రాజ్ విమర్శలకు నేషనల్ లెవెల్లో అటెన్షన్ దక్కుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్కి జనసేన అభిమానులు, పార్టీ శ్రేణులు తమ స్టైల్లో కౌంటర్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియా అంతా ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్న రేంజ్లో ట్రోలింగ్ వార్ నడుస్తోంది.
ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్యలపై వస్తున్న వార్తలకు ప్రకాష్ రాజ్ ట్వీట్స్ తోడవడంతో పాలిటిక్స్ మరింత కాకరేపుతున్నాయి. ఇంతకు ముందు అసలు పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య ఏం జరిగిందో మీరే చూడండి. తిరుపతి లడ్డు వివాదం దగ్గర నుంచి మొదలైన ప్రకాష్ రాజ్ ట్వీట్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిసారి కూడా ప్రకాష్ రాజ్ విమర్శించడం మొదలుపెట్టారు. తొలుత అధికారంలో ఉన్నవారు ఆరోపణలు చేయకుండా తప్పు చేసిన వారిని శిక్షించాలని, దీనికి మతం రంగు పులుముకూడదని, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించాలంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడంతో రగడ మొదలైందని చెప్పాలి. ఈ ట్వీట్పై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ సనాతన ధర్మం గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడేవారు సపోర్ట్గా మాట్లాడాలని, లేకపోతే సైలెంట్గా ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఈ కామెంట్స్తో హర్ట్ అయిన ప్రకాష్ రాజ్ తాను పెట్టిన పోస్టు అర్థం కాలేదేమో అని మళ్ళీ తాను పెట్టిన ట్వీట్ను చదవమని కోరుతూ వీడియో పెట్టారు. ఇలా పవన్ ప్రతి మాట కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇస్తూ వస్తున్నారు ప్రకాష్ రాజ్. ఇక తిరుపతి లడ్డు వివాదంలో సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కూటమి ప్రభుత్వం కూడా సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అంటూ సెటైరికల్ కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్. తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సభలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్రానికి పలు సూచనలు చేస్తూ కూడా దానికి సంబంధించిన డిక్లరేషన్లు విడుదల చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఇతర మతాలను కించపరిస్తే నటులు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు, ఇతర వ్యాపార ప్రముఖులు అందరూ మాట్లాడతారు. కానీ ఇలాంటి చర్యల వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కానీ సనాతన ధర్మంపై దాడులు జరిగితే మాత్రం ఒక్కరు కూడా స్పందించడం లేదంటూ ఆరోపించారు పవన్ కళ్యాణ్. తిరుపతిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ తన ప్రాణాలు పోయేంత వరకు తాను సనాతన ధర్మం కోసం పోరాడతానని, తాను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేశారు. అలాంటి వారికి చెప్తున్నా, కానీ తాను ఇస్లాం, క్రిస్టియన్, బుద్ధిజంను కూడా గౌరవిస్తాను, సనాతన ధర్మాన్ని అంతం చేస్తానంటున్నా సెక్యులరిస్టులకు మరోసారి హెచ్చరిస్తున్నా అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈ వ్యాఖ్యలపై మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు. సనాతన ధర్మ రక్షణలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటాం, జస్ట్ ఆస్కింగ్, ఆల్ ద బెస్ట్ అంటూ మరోసారి షాకింగ్ ట్వీట్ చేశారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ ట్వీట్ చక్కర్లు కొడుతుంది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.